హై డియర్ ఫ్రెండ్స్, నేను మీ కిరణ్. వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ రావు బిగ్ బాస్ ఛానల్. బిగ్ బాస్ సీజన్ 8 అండ్ వీక్ 6 అయితే స్టార్ట్ అయింది. నామినేషన్స్ మనకు ఎపిసోడ్లో లైవ్లో ఇంకా రాలేదు, కానీ హౌస్లో అయిపోయాయి. సో మొత్తంగా 6 నామినేషన్లోకి అయితే వచ్చేసారు. అండ్ వీళ్ళకి సంబంధించిన పోల్స్ కూడా పెట్టేశారు. ఎవరికి ఎంత ఫ్యాన్ బేస్ ఉందో ఇప్పుడు చూద్దాం అండ్ చూస్తూ మాట్లాడదాం. మీరు ఈసారి ఈ వీక్ ఎవరు కొట్టేస్తారో కామెంట్ చేయండి. అండ్ ఎర్లీ అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఒక ఫ్యాన్ పోల్లో ఎవరు దుమ్ము లేపుతున్నారు అని చూసినప్పుడు సో ఇదైతే చాలా ఎర్లీ పోల్. గంగావ టాప్లో ఉంది 23 to 24. సో చాలా ఎర్లీ పోల్ ఇది, ఇంకా మారొచ్చు. కానీ గంగావ అయితే ఈ వీక్ ఎలిమినేట్ అవ్వదు, మీకు తెలిసిన విషయమే అది ఆల్రెడీ. అండ్ నెక్స్ట్ విష్ణుప్రియ ఉంది 22, అలా అయితే వస్తుంది. విష్ణుప్రియ ఇంకా బెటర్గా ఆడొచ్చు. సో విష్ణుప్రియ ఆట కంటే అన్నెసరిగా ఫ్రెండ్షిప్ల పైన దృష్టి పెట్టడం వల్ల తన ఓట్ బ్యాంక్ మొత్తం పోతుంది. మెల్లిమెల్లిగా వేరే వాళ్ళకు డైవర్ట్ అయితే అవుతున్నారు. సో ఈ వీక్ నుంచి సెట్ కాకుంటే ఇంకా కష్టం అని చెప్పొచ్చు. నెక్స్ట్ యష్మి 17 to 18. సో యష్మికి ప్రజెంట్ ఉన్న పరిస్థితి అయితే చాలా బెటర్ పొజిషన్ అని చెప్పొచ్చు ఆమె ఆటతో పోలిస్తే. సో మొత్తానికి వచ్చిన హౌస్ మేట్స్ అంతా, వైల్డ్ కార్డ్స్ అంతా కూడా యష్మిని సుత్తి కింద వేశారు. వాళ్ళు బయట నుంచి అబ్జర్వ్ చేశారు కాబట్టి. సో అంతా హౌస్లో ఉన్నవారంతా మణికంఠకు అన్ని ట్యాక్స్ వేసేవారు. ఇప్పుడు వైల్డ్ కార్డ్స్ మాత్రం యష్మికి వేశారు, ఎందుకంటే వాళ్ళు గేమ్ చూశారు బయట నుంచి. సో ఈ నామినేషన్లో కూడా వీళ్ళకే వేశారు. నెక్స్ట్ చూస్తే పృథ్వీ. సో పృథ్వీ నాకు సార్ పెద్ద ప్లేయర్ అని పొగుడుతాడు, కానీ పొగిడారు సో లాస్ట్ వీక్ కూడా. కాకపోతే ఏంటంటే హ్యూమానిటీ ఫ్యాక్టర్ అనేది తక్కువ ఉంటుంది. ప్రతిదాన్ని కాస్త ఎగతాళిగా మాట్లాడినట్టయితే అనిపిస్తుంది. కానీ మొత్తానికైతే ఈ ప్రజెంట్గా ఈ ప్లేస్లో అయితే ఉన్నాడు. నెక్స్ట్ మెహబూబ్ 14 అలా అయితే వస్తుంది. అండ్ ఆ తర్వాత సీత, రియల్లీ సీత ఈసారి చాలా గొప్ప డేంజర్ జోన్లో ఉందని చెప్పొచ్చు. లాస్ట్ వీక్ అయితే పోయిన వీక్ 5లో అయితే తన పర్ఫార్మెన్స్ బాగాలేదు. అదే కాకుండా అన్నెసరిగా గొడవలు అండ్ అందరు టార్గెట్ చేసే మణికంఠను ఈమె టార్గెట్ చేయడం. సో ఇవన్నీ ఈమెకు బ్యాడ్ అయ్యాయి. ఎవరు వెళ్ళినా కూడా ఏడవడం. సో మొత్తానికైతే ఈసారి ఈమె చెప్పలేము, ఈసారి అలాంటి పరిస్థితి అయితే ఉంది. సో మీ ఓటు ఎవరికి అనేది కామెంట్ అయితే చేయండి.